వస్తువులు డంపింగ్ యార్డ్ ఉందా? ఆ డంపింగ్ యార్డ్లో ఏం చేస్తాండ్రు? మీ పట్టణంలో మంచినీళ్ళ సౌలత ఎట్లుంది? మీ పట్టణంలో మురికినీటి సౌలత ఎట్లుంది? మటన్ షాపులు ఉంటాయి, చికెన్ సెంటర్లు ఉంటాయి, వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తుండ్రు? ఏం చేస్తుండ్రు? ఇంత లోతు ఎవడన్నా ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము? గట్ల కేసీఆర్ గారు మాకు కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో గట్లనే మన పట్టణాలను మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు, డంప్ యార్డ్లు, శ్మశాన వాటికలు, మీ 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 వార్డులో ఇంటింటికి నల్లా నీళ్లు, ఇంటి ముంగట మురికినీటి కాలువ ఉందా లేదా, ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సార్ ఏమన్నాడు, మన మీద వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి, ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక రూపొందించి మొదట 5 ఏళ్ళు ఏం చేయగలుగుతాం, వచ్చే 5 ఏళ్ళు ఏం చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు. పిండి కొద్ది రొట్టె, పిండి ఏంటి ఉంటే రొట్టె కాంతే అవుతుంది. అంతేగాని మనం అన్ని ఒక్కసారి చేయాలి చూమంతారంటే కాదు. నేను ఒక 7-8 ఏళ్ళు అమెరికాలో ఉన్నా. అమెరికాను అగ్రరాజ్యం అంటారు, మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు, అక్కడ అద్భుతాలు ఉన్నాయి, అదో భూతాల స్వర్గం అన్నట్టు చెప్తారు. కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అమెరికాలో కూడా రోడ్ల మీద వండుకుంటూ ఉన్నారు, అమెరికాలో కూడా అడుక్కుంటూ వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, అయిపోలే. మనిషి భూమి మీద ఉన్నంత కాలం, మనిషి భూమి మీద ఉన్నంత కాలం, ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఒడిచిపోవు. ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది. ఇప్పుడు మీరున్నారు కౌన్సిలర్లు, చైర్మన్లుగా పనిచేసారు, వైస్ చైర్మన్గా పనిచేశారు. మీ దగ్గరకు వస్తారు, అలా నాకు పెన్షన్ పెట్టి అంటారు, పెన్షన్ మీరు పెట్టిస్తారు. తెల్లారది పోతే వాళ్ళు ఇంకో సమస్యతో వస్తారు, అది కూడా చేస్తావు, ఇంకో సమస్యతో వస్తారు. ఇంకోటి మీకు మనుషుల తత్వం తెలుసు. మీ వార్డులో 500 మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో, రానోళ్ళకి 20 మంది ఉంటారు. లోలు ఎవరిది ఉంటుంది? ఆ 20 మంది ఉంటుంది. నువ్వు మీటింగ్ పెట్టు, ఎట్లుంటుంది అంగడంగడంగడంగడ చేసి మొత్తం లొల్లు చేసి అసలు సృష్టిలోకి ఏమనిపిస్తుంది అంటే అసలు వాటిలో ఎవరికి పెన్షన్లు తెలియవు. రేషన్ కార్డు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం మనం, 6.5 లక్షల మందికి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అడుగురు ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. అది ఇచ్చినప్పుడు ఆయన సంవత్సరాల వారీగా లెక్క ఇది ఉందంటే వినలే. అందుకే నేను మొన్న ఏం చేసిన, బట్టి విక్రమార్క గారు పాపం డిప్యూటీ సీఎం, ఆయన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధుర నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజు గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో. దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేశాను. ఇయ్యలేదంటో మరి అవద్దం నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా? 6.5 లక్షల కార్డులు ఇచ్చింది. కానీ రానోళ్ళు ఉండొచ్చు, 1 లక్షలు 2 లక్షలు ఉండొచ్చు, వాళ్ళది ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు. మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసారు, బ్రహ్మాండంగా పనిచేసారు, కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయంటే కాలే, ఇంకా సమస్యలు ఉంటాయి, ఇంకా పని బాకీ ఉంటుంది. ఇప్పుడు నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా. మా మున్సిపల్ చైర్మన్ అంత పంచాయతీ అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేను చెప్పిన వద్దు, ఇప్పుడు 3వసారి గెలుస్తాం, ఎట్లాగూ గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన. ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలే. ఇవాళ మొన్న వచ్చిన మీద లోలి అని చేద్దామంటే మీరు అద్దండి మనం 3వసారి రాకపోయా అని నేను చెప్పిన 3వ తాప కాకపోతే 4వసారి వస్తాం, మళ్ళీ 2022లో పక్కా వస్తాం, అప్పుడు చేసుకుందాం, మీరు ఫిగర్ చేయకూడదు అని చెప్పాను. మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, పెద్దలు మత్స్యనాచారి గారు, జగదీష్ అని చెప్పినట్టు అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అన్నం విలువ అమ్మ విలువ, అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు, లేకపోతేనే కొద్దిగా కడుపు కాలితేనే అప్పుడే తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే. ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మన నాచారంలో, మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం తేలా పెట్టుకొని నడుపుకుంటాను, చెప్పులు కుడతాను. ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోజర్ పెట్టి ఆయన కులగొట్టి ఎత్తేసింది. ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా, కేసీఆర్ సారు ఎక్కడున్నావు నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది. అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసం అయితే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు, రైతులు యాద్ చేసుకుంటున్నారు. నిన్నగాక మనం చూసిన నేను మా బోర్ల రామరెడ్డి, మూసంపల్లి అనే ఊరు నల్లగొండ పక్కకు ఉంటుంది. ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు, చంద్రుడు అప్పుడప్పుడు మబ్బుల సాటు పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలో తప్పకుండా మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే మీ పదవీ కాలంలో, మీ టర్మ్ లో మీరు అద్భుతంగా పనిచేసిన మీరు గర్వపడవచ్చు. మేము అద్భుతాలు చేసినాం, ఏమేమి చేసినాం అంటే చెప్పి పెట్టచ్చు. ఒక ఈ రోడ్ మేము వేసినాం, ఒక ఈ హాల్ కట్టినాం, ఒక ఈ డ్రైనేజ్ కట్టినాం, ఈ పార్కు, ఈ డంపింగ్ యార్డు, ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు, ఇవన్నీ మేమే చేసినాం,
గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, చేసుకున్నాం. కొన్ని పనులు చేయకపోవచ్చు, మన అందరం ఎవరు దేవుళ్ళం కాదు, తప్పులు చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు, లోటుపాట్లు చిన్న చిన్న ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. ప్రజలు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు, తప్పేం కాదు. ప్రజలు 2 సార్లు ఇచ్చారు, మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు, ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దన్నది వాళ్ళే, కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. నేను మొన్న నల్లగొండ పోతుంటే పెదకాపరితో ఒక ఊరు, జెండా ఎగిరే అంటే ఆడ ఆగిన, జెండా ఎగిరేసి మళ్ళీ కారెక్కుతున్నా, ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న, మంచిగా పాలిచ్చి ఆవు నిడిచిపెట్టి తానే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకో 4 నెలలు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు, ఒకరు కాదు, రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4000 పెన్షన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారము, ప్రతి కోడలికి 2500, అత్తగా 4000 వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది. ఏమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇళ్ళ కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు. ఏమైంది ఇప్పుడు? తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా దిక్కు లేదు. మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది. మీకు తెలుసు, నాకు తెలుసు. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు. మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం. 142 మున్సిపాలిటీలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి 142 చేసినాం. మన ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు 68 ఉండే, 142 చేసుకున్నాం. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త జిల్లా కేంద్రాలు, ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది? ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది. సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు. ఇదివరకు కలెక్టర్ను కలవాలంటే దూరం పోయేది ఉండే, ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చిండు. ఒక్క మహబూబ్నగర్ జిల్లా, పూర్వ మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది. గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. దాంతో కొల్లాపూర్ వాళ్ళు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, గద్వాల వాళ్ళు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, ఐజావులు మనకు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్. అట్లాగే మున్సిపాలిటీలు కావడం వల్ల మీకు పర్మిషన్లకు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సౌలత్ ఏర్పడ్డది. కాబట్టి ఏమైంది? విస్తరణ జరిగింది, అభివృద్ధి జరిగింది, భూముల ధరలు పెరిగినాయి. కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగుడు అభివృద్ధి, కొంతమంది మాట్లాడతారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, దయచేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉందనుకో, తెలంగాణ రాకముందు దాని విలువ, ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు. తెలంగాణ వచ్చినాక ఇవాళ ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది. దాంతో ఏమైంది? 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది. కోటీశ్వరుడు అయినా అమ్ముకున్నాడా లేదా వేరే విషయం, కానీ ఏమవుతుంది? 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటుంది లోపల? దబ్బన నాకేమైనా అయిందనుకో, పుట్టుకుని నేను చచ్చిపోయినా అనుకో, నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది, అవసరమైతే 1 ఎకరం అమ్ముకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే, మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే 4 గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే, లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే 2-4 గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఏమైతుంది దాంతోనంటే, ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది. గా పని చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాద్ చేసుకోవాలి. నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, కొండమరాజపల్లి అని ఒక ఊరు సిద్దిపేట దగ్గర. మాధవరెడ్డి గారని మాజీ సర్పంచ్, పెద్ద ఆయన, ఒక 75-80 ఏళ్ళకు ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, అన్న మీ ఊరి కాడ ఎంతుండేనే పొలం విలువ ఎంతుండే అంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 30 లక్షలు ఉండే అన్నాడు, ఇప్పుడు ఎంత ఉంది అన్న. ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది? 15 లక్షలు కూడా ఎవడు కొంటలేడు, కొన్నటోడు లేడు, అమ్మేటోడు లేడు, 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు. ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పని చేస్తే 2 పనులు చేయాలి. కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే 4000 పెన్షన్. కేసీఆర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇస్తే 50 కోట్లు. నీ అట్లా చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు. కానీ ఈయన ఎట్లా ఉంటా? కొత్తగా ఇల్లు కట్టు లేదు, ఉన్నాయి ఊళ్ళో కొట్టాలని కరుణు అడిగింది. మొత్తం హైడ్రా, అదే ఇంకేదో కథ, ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నవాక మనం ఇది చూడొచ్చు. కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13,000 కోట్ల ఘాటా పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచి ఉరుకుల పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందుకు ఉరుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టు అయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగా ఉంటే అన్ని చక్కగా ఉంటాయి, లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది. నెలకు జీతం పడ్డట్టే నెలకు మంచిగా ఫస్ట్ వీక్లోనే మీకు అకౌంట్లో పైసలు పడుతుంది. నేను నల్లగొండ పోయినా, రైతు ధర్నా చేసిన వాడ
వచ్చినాం. నల్గొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైదిరెడ్డి ఉన్నాడా, మున్సిపల్ చైర్మన్. ఒకరోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారి ఇంట్లో ఏదో కార్యం ఉంటే ఆయనకు వచ్చింది. వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నారా మీ ఇద్దరు, నల్గొండ టౌన్ అంత ఇంపార్టెంట్ టౌన్, జిల్లా కేంద్రం, ఇట్లా ఉంటుందా నాకు అర్థం కాదు, వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర చేయండి, రేపు పోయి ఇద్దరు పోయి ఒక 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసిరండి అని చెప్పి నేను జగదీష్ అన్న తర్వాత ఇంకెవరు ముగ్గురం కలిసిపోయాను. పోయి కలిసి మొత్తం భూపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆ రోజు అందరం కలిసి 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి ఆ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు వీళ్ళు అందరిని అడిగి ఏం కావాలో మరి ఇట్లా కేసీఆర్ సార్ పంపిండు, ఏం చేయమంటారు మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే, సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అన్నారు. ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్స్ అన్ని మంచిగా చేయండి అంటే